జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 14, 17, 18, 24 వార్డులలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు అందజేశారు. ఈ సందర్భంగా జువాడి కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో చేసిన వాగ్దానాల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ప్రొసీడింగ్ పత్రాలు లబ్ధిదారులకు అందజేస్తామని ఆయన తెలిపారు. కొరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో కొరుట్ల మండలంలోని గ్రామాలకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్లు అందజేసిన కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింగారావు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్ల పునర్విభజన అశాస్త్రీయంగా ఉందని అన్నారు. విభజన ఉందని బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. డిలిమిటేషన్ ముసాయిదాను వ్యతిరేకిస్తున్నామని మాజీ మేయర్ సునీల్ రావు తెలిపారు. ప్రధాని మోదీ నియంతలా వ్యవహరిస్తూ కక్ష సాధింపు ధోరణితో దక్షిణాది రాష్ట్రాలపై వివక్షత చూపుతున్నారని సిపిఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా వన మహోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్లాకార్డుల ద్వారా నినాదాలు చేస్తూ మున్సిపల్ కార్యాలయం నుండి తెలంగాణ చౌరస్తా మీదుగా బస్టాండ్ పెద్ద చెరువు కట్ట నుండి ర్యాలీ కొనసాగింది. బస్టాండ్ చెరువు కట్ట వద్ద 200 మొక్కలు నాటారు. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీ సురభి నవీన్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్ కొరుట్ల పట్టణంలో పలు చోట్ల మొక్కలు నాటారు.